హాయ్ అండి. గంగా స్నానం చేస్తున్న ఋషికి ఒక సందేహం వచ్చిందంటండి. పాప ప్రక్షాళన కోసం కోట్ల మంది నదీ స్నానాలు చేస్తున్నారు. ఈ పాపమంతా ఆ తల్లికి చేరితే ఆమె బాధలకు లోను కాదా అని అనుకున్నాడంట. వెంటనే గంగమ్మ తల్లిని ప్రార్థించగా స్పందించి ఆమె, నాయన నీ సందేహం నాకు అర్థమైంది. నా చివరి మజిలీ సముద్రమే కాబట్టి పాపాలన్నీ ఆయనకి ఇచ్చేస్తానని చెప్పిందంట. ఋషి సందేహ నివృత్తి కోసం మళ్ళీ సాగరుణ్ణి ప్రశ్నించాడంట. అందుకు సముద్రుడేమో, నా నీరంతా ఆవిరి రూపంలో మేఘాలుగా మారిపోతుంది, అదంతా మేగుడికి చేరుతుందని చెప్పాడంట. ఋషి మళ్ళీ మేగుడిని ప్రశ్నించాడంట. నాయన, ఆ పాపభారాన్ని నేను కూడా నా దగ్గర ఉంచుకోను, వర్షం రూపంలో మీ మీదనే కురిపిస్తానని చెప్పాడంట. కర్మ ఫలితంగా మూట కట్టుకున్న పాపమంతా వివిధ తీర్థాల్లో పుణ్యస్నానాలు చేసి కడిగేసుకుంటున్నామని మనుషులు అనుకుంటున్నారు. కానీ నిజానికి వారి కర్మ ఫలితాలు తిరిగి తిరిగి వారి దగ్గరికే చేరుకుంటున్నాయని గ్రహించాడంట ఋషి. దేవుని వల్ల అతనికి అర్థమైందంట. పరమశివుడు పార్వతీదేవితో ఈ తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, ఆ తీర్థంలో చేస్తే మోక్షం వస్తుంది అని భ్రమిస్తూ మనుషులు తీర్థ స్నానాలకు పరుగులు తీస్తున్నారు. ఆత్మ జ్ఞాన తీర్థంలో స్నానం చేయని వారికి మోక్షం ఎలా కలుగుతుందని స్పష్టంగా చెప్పిన ఉదంతం శివపురాణంలో ఉందంటండి. బాయ్ అండి.